హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ ఈ మంత్లో మనకి ఒక మంచి సినిమాస్ ఒక 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 2 కన్ఫర్మ్ కూడా ఉన్నాయి. అలాగా మాట్లాడుకుందాం అనమాట, అసలు ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయని. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ గైస్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఓజీ గురించి మాట్లాడుకుందాం. ఓజీ గురించి మాట్లాడుకుంటే ఇది లైక్ ఇప్పటికి 2-3 పోస్ట్ పోన్స్ అయ్యి ఇప్పుడు మనకి సెప్టెంబర్ 25th డేట్ అనేది లాక్ చేసి పెట్టారనమాట. అండ్ డివివి గారు ఆ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు ట్విట్టర్లో కూడా కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా ఒక రూమర్ నడిస్తే పోస్ట్ పోన్ అవుతుంది సినిమా అది ఇది అని చెప్పేసి రూమర్ నడిస్తే లేదు పక్కా 25th సెప్టెంబర్ వస్తుంది అని చెప్పేసి అయితే పోస్ట్ చేశారనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ డేట్లో మనకి ఇంకో సినిమా ఏంది, అఖండ 2 అది కూడా వస్తుంది అనమాట. ఇలాగా ఈ 2 సినిమాలు క్లాష్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే టాక్ ఉంది. అఖండ 2 కూడా అదే రీజన్లో వస్తుంది. ఈ 2 సినిమాలు షేర్ చేసుకుంటాయి థియేటర్స్ని, సెంటర్స్ని ఎక్సెట్రా. అండ్ కలెక్షన్స్ ఎట్లయినా సరే మనకి డిఫరెన్స్ అంటే ఏమంటారు దాన్ని, తగ్గుతాయి 100%. 2 సినిమాలు పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే 100% కలెక్షన్స్ అయితే తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఓజీ పరిస్థితి కూడా మనకు సాహోలాగా అవ్వకూడదు అని చెప్పేసి వీళ్ళు మరి డివివి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటున్నారు అనమాట, చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు మూవీ మీద. అండ్ అఖండ 2 ఏమో మనకి ఇప్పటికే ఒక ట్రైలర్ వచ్చింది, మస్తు ట్రోల్ మెటీరియల్ అయింది, మంచి యూట్యూబ్లో మొత్తం అంతా మంచి సోషల్ మీడియా మొత్తం అంతా మంచి ట్రోల్ మెటీరియల్ అయిందనమాట. లైక్ ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ అది ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఒకసారి బోయపాటి గారు, బాలయ్య గారు సినిమా అంటే అసలు ఈ 2 అసలు ఎక్స్పెక్టే చేయకూడదు మనం. నెక్స్ట్ ఇప్పుడు 3వ సినిమా అని చెప్పాను కదా, దీని గురించి మాట్లాడుకుంటే విశ్వాంబర అనమాట, చిరంజీవి గారిది. ఈ మూవీ మనకి ఇప్పటిదాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే విఎఫ్ఎక్స్ వర్క్, అంటే వాళ్ళకి ఎంత చేసినా సరే నచ్చట్లేదు అనమాట ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఆ మూవీ టీం వాళ్ళకి. సో వాళ్ళు వెంటనే అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. అంటే మూవీ టీంకి బాగా నచ్చింది అది. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా సెప్టెంబర్లో రిలీజ్ చేద్దాము అని చెప్పేసి టాక్స్ నడుస్తూ ఉన్నాయి మూవీ టీంకి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 2 మూవీస్ అయితే ఆ టైం రీజన్ అంటే ఆ టైంలో మనకి 2 ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అలాంటి టైంలో ఇప్పుడు ఈ మూవీ కూడా ఇరకాలి అంటే కష్టం కదా. బట్ నేనేం అక్కడ ఏంటంటే ఈ సినిమా విశ్వాంబర వస్తుంది అంటే ఈ 2 సినిమాలు గ్యాప్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంది. అంటే లైక్ 25th 27th అట్లా సంథింగ్ అట్లా ఒక చిన్న గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసేదానికి కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు అలా చెప్తున్నాను అంటే మనకి 3 సినిమాలు అంటే అది సెంటర్స్ షేర్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి 100%. బట్ 3 సినిమాలు ఒకటేసారి వచ్చినాయి అంటే 100% కలెక్షన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అసలు ఎంత అదేమంటారు దాన్ని, కలెక్షన్స్ తగ్గుతాయి, ప్లస్ మనకి మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం విశ్వంబర వాళ్ళు ఈ మూవీని ఆ టైంలో రిలీజ్ చెయ్యరు. మ్యాక్సిమం ఈ 2 మూవీస్ ఓజీ అండ్ అఖండ 2 సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చేస్తాయి అనమాట. 100% ఓజీ అయితే 25th సెప్టెంబర్. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఇంకా దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఓజీ గురించి చెప్తున్నా కాబట్టి ఇంకా సెప్టెంబర్ 25th అస్సలు ఆలోచించకుండా మనీ పట్టుకుని వెళ్ళిపోండి. మీ టికెట్ అసలు వాల్యూ డైమండ్ అంతే, ఇంకా ఆ రేటింగే వేరు. మీరు ఇంకా వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే సాహో చూసిన తర్వాత అసలు దాన్ని ఎందుకు అట్లా చేసాం మనకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. దీన్నైనా సరే మనం మంచి హిట్ చేయాలి, బ్లాక్ బాస్టర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.